చెత్తిపోయినారు ఈ రాక్షసులందరూ. వెళ్ళి ఆ కుండ నాకు చెతికిమ్మన్నాడు. ఇచ్చేశారు వాడు. ఎంతేది వెర్రి మోహంలో పడి ఇచ్చేశాడు కుండ. నేను పంచుతాను, మీరందరూ వరసలు తీసి కూర్చోమన్నాడు. ఇప్పుడు ఎంత ఎలా చెప్తే అలా వింటారు. ఆ ప్రేమ వెర్రి ప్రేమ కలిగితే కూర్చున్నాడు. అందరూ కూర్చున్నారు. ఇచ్చేశాడు. ఇచ్చేసి చివరికి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చేశాడు. ఏదో ఒకటి తెలివైన వాడు వెళ్ళి మధ్యలో దూరితే వాడిని కాస్త నరికేసి ఎట్ట వాడు ఇప్పటికీ మనకి పర్మనెంట్గా ఉండిపోయినాడు. సూర్యుని చంద్రుని పట్టుకుంటున్నారు, రాహు కేతు అని మన కథ. ఇది అసలు వృత్తాంతం. అక్కడ అమరులు ప్రారంభమైనారు. దేవతలు అప్పుడు అమరులైనారు. అమరులు అంటే చావు లేని వారు అయినారు. వాళ్ళ చావు లేకపోవడం అంటే అర్థం ఏమిటి? శరీరమును విడిచి ఆత్మ ఎప్పుడూ పోదు. శరీరమును విడిచి ఆత్మ పోతే చావు. అదేనా చావు అంటే? ఇది శరీరము వచ్చే చావు. లోపల నుండి మన ఆత్మకి చావు ఏమిటి? ఆత్మకి అమృతత్వం రావాలి. అమృతత్వం రావాలంటే ఉంటుంది ఉపనిషత్తు. అమృతత్వం పొందు. ఇక్కడ బయటి అమృతం, ఇది సముద్రం నుంచి వచ్చిన అమృతం. ఈ సముద్రం నుంచి వచ్చిన అమృతం ఏమిటి చేస్తుంది? నీకు శరీరము ఆత్మని వదలకుండా పదిలపరిచి ఉంచుతుంది. లోపలి ఆత్మకి ఒక అమృతం తాగించాలి. ఆ అమృతం ఏది అంటే ఉపనిషత్తు చెప్పింది. ఏమిటి అమృతం అంటే? భగవంతుని యొక్క విస్మృతి లేకపోవటం. ఎప్పుడూ భగవంతుని గురించి మరపు రాకూడదు. ఎప్పుడైనా మరపు వచ్చింది ఏమిటవుతావు? నువ్వు చనిపోయేట్టు లెక్క. ఎప్పుడు భగవంతుడి జ్ఞాపకం ఉంటే బ్రతికి ఉన్నట్టు లెక్క. ఇక్కడ బ్రతికి ఉండడం చనిపోవడం అంటే ఏమిటి? భగవద్ విస్మృతి మరణము. భగవద్ విస్మృతి లేకపోవుట బ్రతికి ఉండుట. అంటే మనకి అమరత్వం రావాలి. ఎప్పుడు నిత్య భగవత్ స్మరణ లోపల సాగితే, నిత్య భగవత్ సన్నిధానం మనకి జరిగితే, ఎప్పుడు భగవంతుడు అలా చూస్తూ నిత్యము స్వామినే దర్శనము చేస్తూ అనుభవిస్తూ ఉంటే అది మోక్షము, చావు లేకపోవుట. అది అమృతత్వాన్ని పొందాలి. ఇది పొందడానికి ఏమి చేయాలి? మనం సాధించగలమండి దీన్ని. వేదాలు చదువుకుంటాం, దాని అర్థం తెలుసుకుంటాం, బుద్ధి పెట్టి మననం చేస్తాం. మననం చేసిన తర్వాత అర్థాలు చక్కగా వల్లె వేస్తాం, బాగా వస్తాయి. చెప్పమంటే చెప్పేస్తాం, ప్రవచనం చేసేస్తాం 10 మందికి. కానీ నీకు లోపల ఏమీ ప్రయోజనం లేదు. అలాగే సముద్రం మధించేస్తే అమృతం రాదండి. మనవాడు దానిలో ఉండాలి. ఇది ఎవరి సముద్రం? ఆయనే సముద్రం. శృతి సాగర వివిక్త శృతి సాగర ఆయన పేరు. ఆ సాగరంలో ఏమున్నాయి? పాలు. అందులో భగవంతుని యొక్క కళ్యాణ గుణములు పాలే పోల్ షీర్ అంటారు. పాలన పోలినటువంటి భగవత్ కళ్యాణ గుణములు అనేటువంటి మహత్తరమైనటువంటివి ఉన్నాయి. వాటిని ఒక్కసారి మధించండి. దేనితో మధించాలి? దానిని మందరముతో మధించండి. మందరం అనగా ఆత్మ యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేసేటువంటి ఒక జ్ఞానముతో నేనెవడననే జ్ఞానమును తెలుసుకొని దానితో మధించండి. దాన్ని దేనితో మధించాలి? కేవల జ్ఞానము చాలదు. జ్ఞానమునకు ఒక తాడు చుట్టండి. ఆ తాడేది? ప్రేమ అనే పాశము, భక్తి పాశము. భక్తి పాశము చుట్టి జ్ఞానం అనేది మోపి వేదార్థములు, వేద ప్రతిపాదితమైనటువంటి గుణములను నువ్వు కానీ మననము చేసి అనుభవిస్తే అప్పుడు దాని నుంచి ఏమొస్తుంది? వీటన్నిటికీ అడుగున భగవానుడు ఉంటే అది మళ్ళీ లేదు. మనం ఎన్ని చేసినా రాదు. అడుగున భగవానుడు తాను ఉండాలి నీ లోపల. ఆ భగవానుడి యొక్క ఆధారము భగవానుడే అనే జ్ఞానముతో వేదార్థములను ఎరిగి వేద ప్రతిపాదితమైన భగవద్గుణములను తాను మననము చేసి, శ్రవణము చేసి, మననము చేసి, ఎడదేక ధ్యానము చేస్తే ఆ ప్రేమతో నీకు మరి మరపు రాకుండా అయితే అప్పుడు ఏమవుతావు నువ్వు? ఒకసారి స్వామి దర్శనం అవుతుంది. ఇది ఉపనిషత్తు చెప్పింది. ఎప్పుడు భయం వస్తుందయ్యా? ఎందుకు భయం కలుగుతుంది మనకందరికీ? వాడు ఉన్నాడని మరపు వస్తే భయం, వాడు ఉన్నాడంటే నిర్భయం. భగవానుడి యొక్క ఆధారము భగవానుడే అనే జ్ఞానముతో వేదార్థములను ఎరిగి వేద ప్రతిపాదితమైన భగవద్గుణములను తాను మననము చేసి, శ్రవణము చేసి, మననము చేసి, ఎడదేక ధ్యానము చేస్తే ఆ ప్రేమతో నీకు మరి మరపు రాకుండా అయితే అప్పుడు ఏమవుతావు నువ్వు? ఒకసారి స్వామి దర్శనం అవుతుంది. ఇది ఉపనిషత్తు చెప్పింది. ఎప్పుడు భయం వస్తుందయ్యా? ఎందుకు భయం కలుగుతుంది మనకందరికీ? వాడు ఉన్నాడని మరపు వస్తే భయం, వాడు ఉన్నాడంటే నిర్భయం. కాబట్టి మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుజ అని స్వామి చెప్పాడు. ఈ శ్లోకం అర్థం తెలిసి బాగా అనుష్ఠానంలో ఉన్నటువంటి పెద్దలకు ఏమిటవుతుంది? వాళ్ళకి నిర్భయత్వం, నిర్భరత్వం వస్తుంది. నిర్భయత్వం అంటే భయం ఉండదు. నిర్భరత్వం అంటే తమ పూచి తమకు ఉండదు. మనకందరికీ బరువు. ఏమిటి? మనం రైల్లో ఎక్కి పెట్టి నెత్తి మీద పెట్టుకో ఉన్న వాళ్ళం. మనం రైల్లో ఎక్కాం, రైలు అన్నీ మోస్తుంది, పెట్టినీ మోస్తుంది. మనకి ఆ సంగతి జ్ఞాపకం ఉండగా ఈ పెట్టే కిందని పెట్టేస్తే ఏమైపోతుందో సంగతితో నెత్తి మీద పెట్టుకుని పెడతాం. వాడిని చూసి పెద్ద నాగరికుడు ఏమంటే నవ్వుతాడు, ఏమిరా అని. మనం అలాగే ఉన్నామని వాడికి తెలియదు. మనము మన పెట్టె నెత్తి మీద పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాం. ఎవడు మనందరినీ తీసుకెళ్తున్నాడు? ఒక రైలు. సర్వేశ్వరుడు. సర్వేశ్వరుని మీద ఎక్కి మనము వెళుతున్నాం, మన పెట్టా వెళుతున్నాడు. చేతనములకు కూడా ఆధారభూతుడు ఆయన. చైతన్యం ఉండగానే మన రక్షణ మనది అనిపిస్తుంది. పెట్టె పాత్రం పాపం తెలివిలేంది కనుక దాన్ని నేను రక్షించాలి,
కాబట్టి నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తాడని అనుకొని పెట్టె కిందని పెట్టడు నెత్తి మీద. అలాగే మనవన్నీ బాధ్యతలు మనవే. కాబట్టి తన రక్షణ మనందు తనకే బాధ్యత అనుకుంటున్నాం మనం ఇంతకాలము. అది తొలగాలి. అది తొలగటానికి ఏమి చేయాలి? అమృతత్వము పొందితే నీకు ఎడతెగని ధ్యానం వస్తుంది. ఈ ధ్యానములో అధతస్య భయం భవతి అంటుంది ఉపనిషత్తు. ఎప్పుడైతే నీకు దానిలో ఒక్కసారి అధతస్మిన్ యదుదరమంతరం కురుతే అధతస్య భయం భవతి అంటుంది ఉపనిషత్తు చెప్పింది ఈ మాట. ఎప్పుడు భయం కలుగుతుంది? ఎప్పుడు అభయం కలుగుతుంది అంటే ఆ భగవంతుని ఎడతెగక స్మరించుట ధ్యానం. ఆ ధ్యానములో మధ్యని కాని విచ్ఛేదం వస్తే, విచ్ఛేదం అనగా కొంతసేపు ఆగిపోతుంది దర్శనం. దర్శనం ఆగిపోయేసరికి భయం. దర్శనం ఎడతెగక సాగితే నిర్భయము. కాబట్టి అభయం ఎప్పుడు? అభయం ప్రతిష్టాం విందతే. ప్రతిష్ఠ అంటారు దానిని. ప్రతిష్ఠ అంటే ఎడతెగక భగవంతుని స్మరణము సాగుటకు ప్రతిష్ఠ అని పేరు. ఆ ప్రతిష్టలో ఎప్పుడైనా నీకు కానీ కాస్త విచ్ఛేదం వస్తే నీకు లోపల భయము కలుగుతుంది. అట్టి భయము కలిగినప్పుడు రక్షించేవాడెవడు? ఆయనే. ఇది నీకు అమృతత్వం. అమృతత్వం అనగా భగవంతుని గురించిన స్మరణము ఎడతెగక సాగుట. అది కలగాలి మనకు ఆత్మకి. బయట భయం ఎప్పుడు వస్తుంది? మన చావు. శరీరము ఆత్మని వీడుట. ఆత్మ శరీరము విడిపోతే మన ఈ పై శరీరానికి లోపలున్న ఆత్మ, ఆత్మ విడిపోతే శరీరం చనిపోయింది. లోపలుండే ఆత్మకి ఆత్మ ఎవరు? భగవానుడు. భగవానుడు వెళ్ళిపోతే ఏమైంది? ఆత్మ చనిపోయింది. కాబట్టి భగవంతుడిని మరిచిపోతే ఏమైపోయినట్టు? నీ ఆత్మ చనిపోయినట్టు లెక్క. కాబట్టి ఏమిటి కోరాడు మన కులశేఖరుడు వారు ముకుందమాలలో? స్వామి ఒక్కటే కోరిక కోరుతానయ్యా, మరి ఎప్పుడు మరేం కోరను. ఏమిటి కోరుతా అక్కడ? భవంతం ఏకాంతం ఇయంతం అర్థం. ఏమిటి కావాలయ్యా? అవిస్మృతి త్వచ్చరణారవిందే. త్వచ్చరణారవిందే, నీ పాదారవిందముల యందు అవిస్మృతి, మరపు లేకుండుటను నాకు. అయితే మరి జన్మరాహిత్యం వద్దా? భవే భవే. ఎన్ని మాటలు పుడితే పుట్టించు, నాకేం పెద్ద ప్రమాదం లేదు. ఏ జన్మలోనున్నా నిన్ను మరువని మనసు నాకు ఇస్తే, కాబట్టి అది నాకు చాలు. ఇదే ఏమిటి కావాలి? ఆ మరుపు లేకుండా ఉండాలి. మరుపు లేని వారిని ఏమిటంటారు? అమరులు అంటారు. ఇక్కడ లోపల. బయట అమరులు అంటే చావు లేనివారు, లోపల అమరులు అంటే భగవంతుని మరవని వారు. అటువంటి వారికి కలిగినటువంటి 33 అమరర్కు మున్షండ్రు. దేవతలకందరికీ ముందు వెళ్ళి చేస్తావు స్వామి. లోపల గోపికలు కదా వచ్చినవారు. గోపికలకి కృష్ణుడి మీద కొంచెం ఆగ్రహంగా ఉంది. ఇన్ని రోజులు దుఃఖ పెడుతున్నాడు మనని, ఏం తనతో కలుపుకోకూడదా, మనతో చేరకూడదా, చేరకుండా ఇంత ఎడబాటు కలిగించి ఇంత బాధ పెట్టడం కోపంగా ఉండి కొన్ని సాధిక్షేపంగా అంటే ఎత్తి పొడుపుగా అంటున్నారు. ఓహో స్వామి, నీకు రక్షణ కల్పించాలంటే కొంచెం సంఖ్యాబలం మెజారిటీ ఉండాలేమో, లేకపోతే రావు. ఎవరైనా చూడండి మెజారిటీ ఉన్నారనుకోండి వాళ్ళకన్నీ ప్రొటెక్షన్స్ ఇచ్చేస్తారు. మెజారిటీ లేదనుకోండి ప్రొటెక్షన్ లేదు. అలాగే ప్రొటెక్షన్ ఎవరికి? మెజారిటీ. ఎవరు మెజారిటీ? 33 కోట్ల దేవతలు వాళ్ళు. వాళ్ళకి రక్షణ కల్పిస్తావు. కానీ మేము అంతమంది ఏం కదా, అందుకోసం సంఖ్యాబలం చూస్తున్నావా స్వామి? కాక దేవతలకి రక్షణ. కానీ ఈ తక్కువ జాతి వాళ్ళకి వీళ్ళకి రక్షణ ఎందుకండి? వీళ్ళు మనుషులు కదా, వాళ్ళు కొంచెం పెద్ద క్వాలిటీ, పెద్ద జాతికి రక్షణ, నిమ్మ జాతికి రక్షణ లేదు. వాళ్ళు అమరులు, మేము మర్చులం. కాబట్టి మర్చులకు రక్షణ కల్పించవా అని అర్థం. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క ఎత్తిపొడుపు ఉంది. కాబట్టి 33 అమరర్కు వారికి రక్షణ కల్పించడంలో ఏం చేస్తావు? మున్షండ్రు కప్పంత విరుక్కం. వాళ్ళకి ముందు వెళతావు. వాళ్ళని కోరరు, ఇంకాను కోరక ముందే ఏమయ్యా కావాలా అని తనే ముందు వాళ్ళకి ఇస్తాడు అవకాశం. ఇచ్చి వాళ్ళని తన రక్షణ చేస్తాడు. అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటే భగదత్తుడనేటువంటి ఆయన ఒక శక్తిని ప్రయోగించాడు. ప్రయోగిస్తే ఆ శక్తికి ఆయన తగిలితే అర్జునుడు చచ్చిపోతాడు. వాళ్ళ కాపాడాలి. స్వామి తన వక్షస్థలాన్ని ఎదురుగా పెట్టాడు. ఆ శక్తికి లోపల లీనమైపోయింది. అందులో ఆ శక్తి ఏం పనిచేయలేదు. అయితే శత్రువుకి ఎదురుగా తన రొమ్ము ఒడ్డి తన వక్షస్థలాన్ని కాచి తన వెనక వారిని కాపాడుతాడు. కాబట్టి వాళ్ళ యొక్క మున్షండ్రు కప్పంత విరుక్కం, వారి కంపాన్ని, భయాన్ని తొలగిస్తాడు. వారికి భయం ఏమిటి? తాము చచ్చిపోతామేమో అన్న భయం. అది కాదు స్వామి, మేము 30 కోట్ల మంది లేమనుకోకు. మేము కావలసినటువంటి మాకు ఉంది బలం. కానీ మా బలము సంఖ్యాబలము కాదు, మా బలము మనోబలము. మాకున్న బలము వారికి లేదు. ఇంకా వీళ్ళందరూ ఎందుకు నీ దగ్గరికి వస్తున్నారు? వాళ్ళంతా అనన్య ప్రయోజనంతో వచ్చిన వారు కాదు. అందరూ నిన్ను కష్టపెట్టి తమ ప్రయోజనాన్ని సాధించుకొని వెళ్ళిపోతారు. మేము అందుకు రాలేదు. మేము అమరులము కాకపోయినా మేము అనన్య ప్రయోజనము. మేము మరొక ప్రయోజనాన్ని కోరి వచ్చిన వారు. మాకేం కావాలి? నువ్వు నిద్రలేస్తే చాలు. ఒకసారి నిద్రలేచేటప్పుడు నీ కను ఇలా కాస్త రెప్ప ఎడబడిన దగ్గర నుంచి రెప్ప బాగా విడి చూపు బయటకు కనిపించేదాకా చూస్తే మాకంతే ఆనందం. నువ్వు లేవక్కర్లేదు, నువ్వు యాచించి బలిచక్రవర్తి దగ్గరికి యాచించినట్టు యాచించక్కర్లేదు, పుట్టివాడి అవ్వక్కర్లేదు, పొడుగు పెరగక్కర్లేదు, కాళ్ళతో కొలవక్కర్లేదు, యుద్ధంలో వెళ్ళి ముందు నిలబడి వాళ్ళ యొక్క శత్రువుల యొక్క బాణాలు దెబ్బలు తినక్కర్లేదు, సారథ్యం చేయక్కర్లేదు, దౌత్యం చేయక్కర్లేదు, మాకేమీ చేయక్కర్లేదు.
ఎంత పాపాత్ములయ్యా దేవతలు, ఏదో నువ్వు గొప్పవాళ్ళు అనుకుంటున్నావు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ నిన్ను సముద్రంలో కొండ కింద పడుకోబెట్టారా? అమృతం పుట్టుకో వాళ్ళు వెళ్ళిపోయినారా? ఏమన్నా నీకు థ్యాంక్స్ అని చెప్పారా? ఒక్కడేనా? ఒక్కడు అనలేదండి. ఒక్కడైనా అయ్యా ఏం చేద్దాం, వాడికి అమృతం వచ్చేసింది, వాడి పని సరి. ఈ బలిచక్రవర్తి ఏం చేశాడు? బలిచక్రవర్తి యాచకుడై వచ్చి 3 లోకాలు కొలిచి మళ్ళీ ఆ రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేస్తే ఈ ఇంద్రుడు ఏమైనా థ్యాంక్స్ అన్నాడా? అనలేదండి. ఎల్లుండి కృష్ణుడిగా ఈయనే పుట్టినప్పుడు కృష్ణుడిగా స్వర్గానికి వస్తే పక్కన కూర్చున్నటువంటి సత్యభామ ఏమనకు ఒక్క పారిజాత మొక్క పట్టుకెళ్దామండి అన్నాడు. నిన్ననేమో ఈయనే యుద్ధం చేసి ఆయనకి విజయం కలిగించాడు. ఆ ఇంద్రుడికి గుర్తు లేదు, మర్చిపోయినాడు. అప్పుడే వెంటనే ఇమీడియట్గా వాడికి మరపండి. కాబట్టి వాడు ఏం చేశాడు? మళ్ళీ మంచి యుద్ధం చేసేసాడు ఈయన మీద. అప్పుడు పాపం ఎలాగోలా వాళ్ళని ఓడించి ఆ పారిజాత మొక్క తెచ్చి వీళ్ళ పెరట్లో పాతాడు ఆయన. కాబట్టి ఇంత మూర్ఖులయ్యా వాళ్ళు, స్వకార్యపరుడయ్యా, స్వప్రయోజనపరుడయ్యా. మాకు స్వప్రయోజనం లేదు, మాకు కావలసిన ఎంతసేపు నీ క్షేమం. మేమేమి కోరుతాం? మా స్వామి చల్లగా ఉండాలి. మా స్వామి అందములు చూసే లోకము ఎవరు కూడా దిష్టి పెట్టకూడదు. కాబట్టి పల్లాండు దేనికి? స్వామి నీకు, నీ ఆయుధములకు, నీ భుజములకు, నీ అమ్మకు ఏమో మా ప్రేమ చూడు, వాళ్ళ ప్రేమ చూడు. కాబట్టి తండ్రి నువ్వు మున్సెండ్రు కప్పంత విరుక్కం కలియే. బలం లేదంటావా? బలం ఉంది, వాళ్ళకి చేయగలిగావు, మాకంటే చేయవు. ఎందుకంటే మేము ఆడవారము, సంఖ్యాబలం లేదు. కాబట్టి నీకేమి ఉండాలి? పెద్ద మెజారిటీ ఉండాలి, మేము లేదు. వారు పురుషులు, మేము కాము. అందుచేత నువ్వు చేస్తున్నావు కానీ మరొకట స్వామి అని కొంచెం స్వామిని ఎత్తి పొడుపుగా అన్నట్టు లోపలి గోపికలుగా మాట్లాడినప్పుడు ఒక అర్థం కాదు, జ్ఞానులుగా మాట్లాడాలి. ఇప్పుడు జ్ఞానులకి ఏమిటి భయం కలుగుతుందా? జ్ఞానులకు భయము లోపల ఎప్పుడు కూడా ఈ జ్ఞానము అంటే భగవతత్వము ఎప్పుడు తమకి దర్శనము లేకుండా మాసిపోతుందేమో అని బెంగ. దానికి ఏమిటి మాసిపోయేటువంటి? తనకు ఉండే అజ్ఞానం ఆవరించేస్తూ ఉంటుంది. దాన్ని సంతతము ఎవడు తొలగించాలి? స్వామియే తొలగించాలి. ఎలా వచ్చి తొలగిస్తాడు? మన హృదయంలో వచ్చి ఆయన మన శత్రువులకి ఆయన భయాన్ని కలిగిస్తాడు. శత్రువులు ఉన్నారండి భగవంతుడికి, అక్కడ ఎవరి శత్రువులో చెప్పలేరు. మరి ఎవరన్నాడు? శత్రువులకు అన్నాడు. శత్రువులకు భయం కలిగిస్తాడు. శత్రువులు ఎవరు? నమే ద్వేష్యోస్తి నప్రియ అంటాడే భగవానుడు. ఆయనకి శత్రువులు లేరట కదా. నేను అందరి కూడా సమానం అంటాడే. శత్రువులు ఎవరంటే ఆయనకి శత్రువులు ఉండరండి భగవానుడికి. మనను ఆశ్రయించిన మనము ఆయననే దృఢముగా విశ్వసించి ఉంటే మన శత్రువులు ఆయన శత్రువులుగా భావిస్తాడు. అందుచేత ఆయన మన పక్షం వాడైపోతాడు. అప్పుడు మన శత్రువులను తన శత్రువు అలా ఎక్కడైనా భావించాడా? కృష్ణావతారంలో స్వామి దుర్యోధన సభకి వెళతాడు రాయబారం నడపడానికి. వెళ్ళినప్పుడు కృష్ణుడు భీష్ముడి దగ్గర భోజనం చేయడు, ద్రోణుడి దగ్గర భోజనం చేయడు, దుర్యోధన దగ్గర భోజనం చేయడు. చిన్నగా విదురుడి ఇంటికి వెళ్ళాడు, భోజనం చేసి వచ్చాడు. ఏమయ్యా అని తీసి కళ్ళున్నాయి, పుండరీకాక్ష నడుగుతాడు ఈయన దుర్యోధనుడు. అంటే ఎత్తిపడుపు, ఏది మంచో ఏది చెడ్డో తెలియని కళ్ళు ఎందుకు ఏం చేసి ఉంటే ఏం లాభం అని అర్థం. పుండరీకాక్ష ఎందుకు భోజనం చేసావు? పాపం ఆ సూత్రుడి ఇంటికి వెళ్ళి ఏం బ్రాహ్మణుడు లేరా, జ్ఞానులు లేరా, చక్రవర్తులు లేమా? బ్రాహ్మణుడు ద్రోణుడు, జ్ఞాని భీష్ముడు, చక్రవర్తిని నేను. నీకు ఎలాంటి అన్నం కలసాలంటున్నా ముగ్గురం పెడుతాం కదా, వెళ్ళి ఎందుకు కిమర్థం ఆ వృక్షల భోజనం ఎందుకు చేసామని అడిగాడు. అందుకని ఆయన ఏం చేసేది, చాలా రుచిగా ఉందో ఇది అని చెప్పాడు. శుచిని గుణవంతిచ, చాలా బాగుంది, ఎంత తీయగా ఉందో, ఎంత పరిపూర్ణమైన గుణం ఉన్నదో దానిలో అన్నాడు. రుచి ఉందిట, పవిత్రమైనది రుచి కలది అన్నాడు. అంటే పవిత్రత ఏమిటి, రుచి ఏమిటి? పవిత్రత అంటే వస్తువుకి మనం ఎవరికైనా పెట్టినప్పుడు ప్రేమ కలిగితే అది పవిత్రమవుతుంది, ప్రేమతో పెట్టకపోతే అది అపవిత్రమవుతుంది. మీరు పెట్టినది ప్రేమ లేని కూడు విషము. ప్రేమతో పెట్టిన భోజనమే వారికి పెట్టినటువంటి విందు. ఇంకేదో ప్రేమతో పెట్టాడు ఆయన. అంతేకాదు ఆయన చాలా గుణం ఉంది. ఏమిటా గుణం? ఆదరము, రుచి. రుచి ఏది మీకు? పవిత్రత ఏమిటి? మన ప్రేమ. దానిలో రుచి ఏమిటి? మీరు చూపించే ఆదరం. పట్టి చారు అన్నం పెట్టండి. అయ్యా ఎంత అదృష్టం అండి, ఇవాళ మీరు మా ఇంటికి వచ్చారు, ఇంతకంటే మా అదృష్టం ఉందా, మీరు తాపిగా ఫోన్ చేయాలి, ఏమీ లేవు మీకు చేయలేకపోయినాను ఇది అనాటికి అన్నాడు మన పెరియాళ్ళు వారు. ఆయన వచ్చినటువంటి అందరికీ రాత్రి 12 దాకా వండి భోజనాలు పెట్టేవిట. ఇది కృష్ణదేవరాయలని ఒక మన తెలుగు కవి, ఆయన ఆముక్తమాలి దాని మన ఆండాళ్ళ తల్లి కథ ఒక కావ్యంగా రాశాడు. అందులో అంటాడు, రాత్రి ఎప్పుడైనా వీధంట వెళితే వినిపించిడా, అయ్యా నాస్త్యోదన సౌష్ఠవం, నాస్త్యుష్ణత, పాపం అన్నం చల్లారిపోయిందేమో, వేడిగా లేదు, కానీ పదార్థాలు బాగోలేవు, కాబట్టి కృపయా భోక్తవ్యం, కొంచెం దయచేసి భోజనం చేయండి. ఈ మాటలు అంటే ఇంకా తినేవాడికి పొంగు వస్తుంది. దేని పెట్టావు తిను, అర్ధరాత్రి ఇప్పుడు వస్తాడా, ఎవరైనా వస్తే కాస్త క్లోజు కాకముందు రావాలి కానీ అంటాడు. డబ్బు పెట్టించి హోటల్ వాడు అలాగే అంటాడు, మన ఇంటికి వస్తే అతిథిని మనం అలాగే అంటాం. కాబట్టి ఇది మన పాట అయితే ఇది ఏమవుతుంది నీకు, ఇది అపవిత్రమవుతుంది, గుణము లేనిది అవుతుంది, రుచి లేని పదార్థము, పవిత్రత లేని పదార్థం అవుతుంది. మా విదురుడు పెట్టాడు చూసావా, ఎంత రుచి, ఎంత పవిత్రమైన భోజనం పెట్టాడు అన్నాడు కృష్ణుడు. ఏమిటి అలాగంటావు, ఏం నా ఇంట్లో భోజనం చేయగలరా,
అంటే నీ ఇంట్లో నేను భోజనం చేయకూడదు అన్నాడు. చివరికి యథార్థం చెప్పేదామని. అదేమదే ఎందుకన్నాడు? ద్విషదన్నం నభోక్తవ్యం అన్నాడు. శత్రువులు అన్నం తినకూడదయ్యా, అంతేత తినలేదు నాడు. ఎవరు శత్రువు? నీకు నేను శత్రువునే? నీకేం అర్జునుడు మిత్రుడా, నేను శత్రువునే? అందరూ నీకు ఒక్కలాంటి సంబంధమే కదా, కాబట్టి నువ్వు ఎందుకు మా ఇంట్లో తినలేదు అంటే, నాయన శత్రువు కనుక తినలేదు. నీకు నా శత్రుత్వం ఉందా? లేదు. మరి ఎందుకు తినలేదు? ఎందుకు తినరు విషం అంటే ప్రాణం పోతుందని. ప్రాణం పోతుంది కదా విషం తినం. ప్రాణం నువ్వా అంటే నేను కాదు, కానీ ప్రాణం నాది. అలాగే నాకు ప్రాణం ఎవరు? మా పాండవులు. మమ ప్రాణాహి పాండవా, మమ ప్రాణాహి పాండవా. పాండవులు నా ప్రాణం కనుక ప్రాణము పోతే నేను బ్రతకగలనా? కాబట్టి నువ్వు పాండవులను చంపేస్తావు, అందుకోసం నేను మీ ఇంట్లో భోజనం చేయను, నువ్వు అనేక హింసలు పెట్టావని స్వామి సమాధానం చెప్పాడు. కనుక ఎవరాయనికి శత్రువులు? మన శత్రువులు ఆయన శత్రువులు. మన శత్రువులు ఎవరు అంటే అమరులకు శత్రువులు. అమరులు ఎవరు? బ్రహ్మజ్ఞాన సంపన్నులు. బ్రహ్మజ్ఞానం గల వారికి ఉండేటువంటి శత్రువు ఏమిటి అంటే విస్మృతి, అంటే మరుపు. ఎందుకు మరుపు వచ్చింది? కనపడలేదు కనుక. ఎందుకు కనపడలేదు? అజ్ఞానం అనేటువంటి చీకటి ఆవరించేసింది కనుక. అది ఎలా తొలగుతుంది? నేను స్వామి చేస్తాను. నేను వారి లోపల ఉండి జ్ఞాన దీపేన భాస్వత, నేను వారికి జ్ఞానం అనే వెలుగు లోపల కలిగిస్తాను. వారికి నాశయామి ఆత్మభావస్థం జ్ఞానదీపేన భాస్వత, వారి హృదయములలో ఉన్నటువంటి చీకటిని, అజ్ఞానమును జ్ఞానం అనే దీపమును నేను ప్రసాదించి తొలగిస్తానని స్వామి, నేను వారి అజ్ఞానాన్ని తొలగిస్తానన్నాడు. ఎందుకని? మనం ఆయనను ఆశ్రయించాము కనుక, ప్రేమించాము కనుక, శరణాగతి చేశాము కనుక. చేసిన శరణాగతికి ఫలం ఏమిటి అంటే మన ఆత్మను రక్షించే బాధ్యత ఆయనది. వీరు ఆయనకి ప్రియులు, వీరి కోసం ఆయన మనల్ని రక్షిస్తాడు కనుక. ఆయన శత్రువు ఎవరు అంటే ఆశ్రితుల శత్రువులు ఆయనకి శత్రువు. అంతేత అటువంటి శత్రువులకి వెప్పం కొడుకుం, భయమును కలిగించేటువంటి. అయితే భయమును కలిగిస్తే దోషం కాదండి. ఒకరిని ప్రేమిస్తాడా, ఒకరిని ద్వేషిస్తాడా అన్నారు. లేదండి, ఆయనకి అలాంటి దోషాలు. విమల, అదేమిటి విమలేమిటి అంటే నిర్మలమైన వాడా. వి అంటే లేని, మల అంటే దోషము, మలము లేనివాడు విమలుడు. కాబట్టి నిర్మలుడు కాడు విమలుడు. నిర్మల విమలాకి తేడా తెలుసునా? రెండు ఒకటే మనకి పదాలు మనకు వచ్చు. నువ్వు అనుకోండి, నిర్మలము విమలము రెండు ఒకటే. విమల అన్న ఒకటే అర్థం, నిర్మల అన్న ఒకటే అర్థం కాదు. మనము నిర్మలుడం, ఆయన విమలుడు. మనకి కొంతకాలం మాలిన్యం ఉంటుంది, ఒంటి నిండా బురద పట్టింది, స్నానం చేసి వచ్చాడు, వాడిని ఏమిటి అనాలి? నిర్మలుడు అనాలి. వాడికి మలినమే అంటది ఎప్పుడూను. ఏమి చేసినా వాడికి ఒంటి నిండా ఏ మాలిన్యం అంటది, వాడిని ఏమిటి అనాలి? విమలుడు అనాలి. ఎప్పుడూ దోషములు అంటని వాడు భగవానుడు. అంటిన దోషములు భగవద్ అనుగ్రహం చేత పోగొట్టుకున్న వాళ్ళం మనం. కాబట్టి మన పేరేమిటి? నిర్మలుడు. ఆయన పేరేమిటి? విమలుడు. కాబట్టి విమలా అన్నారు. దోషములే అంటనివాడా అంటున్నారు. వి అంటే తొలగిన మలములు కలవాడు. అటువంటి స్వామి కదా నీవు. ఏమిటి దోషం లేదు, ఆయనకి ఏమీ దోషం లేదండి. అంటే మనం చేసిన పని చూస్తాడు, దాన్ని బట్టి ఫలం ఇస్తాడు. ఆయనకి ఎందుకు దోషం ఉంటుంది? మరి నువ్వు ఇలా ఎందుకు చేసేవంటాడు. మనం ఊరుకోవాలి నోరు మూసుకొని. ఏమిటి చేశాడు? అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వచ్చారు ఆయన సహాయం కోరడానికి. ఈ అర్జునుడు పాపం వినయం కదా ఈయనకి, ఇక్కడ తలవైపు కూర్చుంటే బాగుండదు, పోనీ స్వామి పాదాలకు కూర్చున్నాడు, పాదాలకు కూర్చున్నాడు. మన దుర్యోధనుడు చాలా అభిమాని, వాడికి అహంకారం ఎక్కువ. వాడు వచ్చి ఏం చేశాడు? ఆ కుర్చీ బర్రం లాక్కొని తలవైపు వేసి కూర్చున్నాడు. ఆయన రెండు కుర్చీలు ఎదురుగా ఉంటే ఆ కుర్చీ కాలవైపు లాక్కో కూర్చున్నాడు అర్జునుడు, తలవైపు లాక్కో కూర్చున్నాడు మనకు దుర్యోధనుడు. సరే, రెండు కుర్చీలు ఎదురుగా వేసి పెట్టాడు, చూద్దాం ఎక్కడ కూర్చుంటారో అని. వీడికి కూర్చుందికి సిగ్గు, కాలవైపు లాక్కో కూర్చుంటే సిగ్గు, ఇక్కడ తలవైపు కూర్చున్నాడు. స్వామి కళ్ళు విప్పాడు. ఇలా పడుకుంటే కళ్ళు విప్పితే కాలవైపు నోడు ముందు కనిపిస్తాడు. చూశాడు, అర్జున బాగున్నావా అని లేచాడు. లేచేసరికి బావా నువ్వు వచ్చావా అన్నాడు. ఈయన పలకరించాడు. పలకరించిన తర్వాత ఏమిటాడు? ఏమిటయా మీ సహాయం కోరొచ్చాం, ఇద్దరు మీ సహాయం కోరొచ్చాం. అలాగే రెండు ఉన్నాయి నాకు, నేను ఒక్కడిని. 14,000 మంది నారాయణ గోపాలుడు అనే సైన్యం ఉంది, మీకు 14,000 మంది సైన్యం కావాలా, బెటాలియన్ అది ఇస్తాను, అది కావాలా, నేను ఒక్కడిని కావాలా అన్నాడు. అంటే దుర్యోధన ఎవరు అడగాలి ముందన్నాడు. ఎవరు అడగాలంటే అర్జునుడు ముందు చూశాడు కనుక, నన్ను నేను చూశాను కనుక అర్జునుడు అడుగుతాడు, తర్వాత నువ్వు అడగమన్నాడు. వీడికి గుండెలు డౌన్ డౌన్ ఉంటున్నాయి. 14,000 మంది సైన్యాన్ని ఎక్కడ అడిగేస్తాడో అని వీడికి ఎవడు భయం. ఎప్పుడైనా మిలిటరీ అడుగుతాడు కానీ ఎవడు కావాలి, నువ్వెందుకు వచ్చేవాడు మా ఇంటికి వచ్చి భోజనం తిండుగా అంటారు. ఎవడు ఒక్కడు వస్తానన్నాడు, ఈయన 14,000 మంది ఒకరు పంపిస్తానన్నాడు. ఎవడు అడిగినా మిలిటరీ అడుగుతాడు. ఇది ఎవడో లోకంలో ఒక్కడు అడుగుతాడు. ఎవడు? మనుష్యానాం సహస్రేషు కశ్చిన్ మాం వేత్తి తత్వతః. కొన్ని కోట్ల మందిలో ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. అట్లా తెలిసిన వాళ్ళలో కూడా నన్ను యథార్థంగా నేనే రక్షకుడని నమ్మినవాడు ఒక్కడు ఉంటాడు అని స్వామి భగవద్గీతలో చెప్పాడు. కనుక పర్వాలేదు, ఎప్పుడు కోరడని స్వామికి తెలుసును. అర్జున నువ్వు కోరుకో అన్నాడు.
ఆయన ఏడుకోలేడు, స్వామి నువ్వే కావాలి, నాకు సైన్యం అక్కర్లేదు అన్నాడు. అమ్మాయి రక్షించాడు అన్నాడు ఈయన అని వెంటనే స్వామి నాకు సైన్యమే